ఈ వరి విషయంలో ఈ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఉత్తర కోస్తా మండలంగా చెప్తారు. ఈ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే వరిలో దీర్ఘకాలిక రకాలైనటువంటి MTU 7029 స్వర్ణ అనే రకాన్ని, సాంబ మసూరి 1061, MTU 1064, RGL 2537 ఇలాంటి రకాలని దీర్ఘకాలిక రకాలను సాగు చేయడం జరుగుతుంది రైతు సోదరులు. అలాగే మధ్యకాలిక రకాలకు వచ్చేసరికి MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1224 అలాంటి రకాలని ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు ప్రైవేట్ కంపెనీ విత్తనాలను కూడా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాకి తేలిక రకాలైనటువంటి MTU 1156, MTU 1153, RNR 15048 ఇలాంటి రకాలన్నీ కూడా తేలిక పంట అంటే మెరక పొలాల్లో వేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్టోబరు, నవంబరు సమయాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎక్కువగా మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలని సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రకాల విషయాలకు వస్తే స్వర్ణ MTU 7029 అంటారు. ఈ రకం 140 నుంచి 150 రోజుల కాల పరిమితి కలిగి అన్ని నేలలకి అనుకూలంగా సరాసరి దిగుబడి ఇచ్చేటువంటి రకం. అయితే ఈ రకం కోత సమయంలో పడిపోవటం, పురుగుల తెగులు తాకిడి ఎక్కువ ఉండటం, ఈ రకం రిలీజ్ అయ్యి దగ్గర 40 సంవత్సరాలు దాటిపోవడం వల్ల ఈ రకంకి ప్రత్యామ్నాయంగా చాలా రకాలని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రకం తినడానికే దిగుబడి విషయంలో కూడా బాగుంటుంది. అలాగే BPT 5204 సాంబ మసూరి, ఇది సన్న రకం. ఇది కూడా 145 నుంచి 150 రోజుల కాల పరిమితి కలిగి సన్నగింజ రకం, తినడానికి చాలా బాగుంటుంది. మార్కెట్లో ప్రీమియం రేట్ ఇచ్చి కొంటారు. కానీ ఈ రకం గురించి చూసుకున్నట్టయితే ఈ రకం కూడా తయారు చేసి 40 సంవత్సరాలు దాటింది సాగులో ఉండి. ఈ రకం దోమపోటుని తట్టుకోలేదు. ఈ జిల్లాల్లో దోమపోటు, అగ్గి తెగులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ దోమపోటుని, అగ్గి తెగులుని తట్టుకునేటువంటి సాంబ మసూరి పోలిన రకాలను కూడా తయారు చేయడం జరిగింది. అలాగే MTU 1061 ఇంద్ర అనే రకం. ఈ ఇంద్ర అనే రకాన్ని 150 నుంచి 155 రోజుల కాల పరిమితి కలిగి ఎకరాకి 30 బస్తాలు దిగుబడి సుమారు ఇచ్చేటువంటి రకం. ఈ రకం దోమని, పొలంలో వచ్చేటువంటి మిగతా చీడపీడల్ని కొంతవరకు సమర్థంగా తట్టుకోగలుగుతుంది. ఇది పల్లాలకు, చౌడు భూములకు కూడా అనుకూలమైన రకం. ఎక్కడైతే RGL 2537 శ్రీకాకుళం సన్నాలు వేసిన పల్ల ప్రాంతాలు ఉంటాయో, ముంపు ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో 1061ని వేసుకోవచ్చు. అలాగే 1061ని పోలిన మరో రకం MTU 1064, దీన్ని అమరా అంటారు. ఇది కూడా 150 నుంచి 155 కాల పరిమితి కలిగి 30 బస్తాలు దిగుబడి కలిగిన రకం. ఇది కూడా పల్ల ప్రాంతాలకి, నీటి ముంపు ప్రాంతాలకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంద్ర, అమరాలో ఉండే మెయిన్ ఏంటంటే గింజ తేడా ఉంటుంది, గింజ యొక్క రంగు తేడా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఒకటే, దిగుబడి కూడా ఒకలాగా ఉంటుంది. వీటికి మన జిల్లాలో సాగు చేసుకోవడానికి పల్ల ప్రాంతాలు ముఖ్య అనుకూలం. అలాగే ఎప్పటి నుంచో సాగు చేస్తున్నటువంటి RGL 2537 అనే రకం శ్రీకాకుళం సన్నాలు అంటారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకి ఇది అనువైన రకం. మొదలనారు నాటుకోవడానికి అనువైన రకం. ఈ రకం తినడానికి బాగుంటుంది. కానీ కాల పరిమితి 155 నుంచి 160 రోజుల కాల పరిమితి ఉంటుంది.